IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మరి ఏం చెప్పాలి? ఏపీలో టీడీపీ ప్రభుత్వం వచ్చింది, కూటమి. దీని మీద మీ అభిప్రాయం? చాలా మంచిది, చాలా మంచిది, చాలా సంతోషిస్తున్నారు కూడా జనాలు తలుచుకుంటే ఏది ఆగుద్ది అయ్యా, కానీ ఎలాగైతే పాపులర్ అయింది. చాలా మంచిది. అంటే జగన్ గారు ఓడిపోవడానికి గల కారణాలు ఏమంటే కారణాలు అన్ని కారణాలు రాంగే. మీ భవిష్యత్తుకి దెబ్బే, వ్యాపారస్తులకు దెబ్బే. బతకాలంటే భయం, మాట్లాడాలంటే భయం. భయాలతో ఎంతకాలం బతుకుతారు జనాలు? వాళ్ళ భయాలతో బతకడం కాదు, లాస్ట్ ఫైనల్లో మా తాతల తండ్రి సంపాదించిన పొలాలు దస్తావేజులు తన దగ్గర పెట్టాలంట. మీలాంటి వాళ్ళకి పెళ్లి చేసినప్పుడు అలా ఆడిని అడుక్కోవాలట. అన్నీ రాంగే, కానీ కావాలని తెచ్చుకున్నారు. దాన్ని తను ఉపయోగించుకోలేకపోయాడు. ఆ మంచి తనకేం తెలుసండి రాజకీయం అంటే ఏంటి? మాటలతో ఉందా? ఒక మాట మాట్లాడితే తప్పు దొరికిందంటే స్టార్ట్ చేస్తారు. అది తెలుసుకోలేకపోయాడు. తనే ప్రభుత్వం, తనే మనిషి, తనే ఇది. ఏది ఇచ్చాడు? ఏ పథకాలు ఇచ్చాడు? 10 మందికి ఇస్తే 20 మందికి ఇవ్వాల పథకాలు. పింఛనికి కరెంటుకి లింకేజ్ తీసేసాడు. చిన్నగా ఇస్తాకని ఎవడైనా తీస్తాడా? అసలు అది మనిషేనా? అసలు తెల్లారి బయటకి చెప్పేది ఇంకా మీకు అవ్వలేదు, బొమ్మలన్నీ తీసుకెళ్ళారు. మళ్ళీ ఆడి జన్మలో రాడు అసలు. మంచిగానే ఉంటుంది. అంటే ఎందుకు మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? అన్ని చేస్తానన్నాడుగా. అంటే జగన్ గారు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటంటే తెలీదు, అవి మాకేం తెలియదు. వేయటానికి మాత్రం అందరం వేసాము, మరి ఏం జరిగిందో తెలీదు. అది ఓటు మీరు ఎవరికైనా వేయచ్చు, అట్లా అంటే అంత భారీ తేడాతో వీళ్ళు ఓడిపోవడానికి, వాళ్ళు భారీగా గెలవడానికి కారణాలు ఏంటి అంటే ఏదో కుట్ర జరిగింది. కుట్ర జరిగింది. ఏం కుట్ర ఏంటది? ఓట్లు మేము ఆడపిల్లలందరం అన్నయ్యకి వేసాము, జగన్ అన్నయ్యకి. అవి ఎట్లా ఇదైనా తెలీదు. అన్నయ్య సాయంత్రం కిందకి వెళ్ళిపోయాడు, జగన్ బాబు పైకి వచ్చాడు. ఇక ఇదన్నీ భగవంతుడికి తెలియాలి. ఇక అంతే. చేస్తే బాగుండు, చేయలేదనుకో చేసేదేమి లేదు. ఇంక మనం అదే ఏదైనా సిలిండర్ సంవత్సరానికి వచ్చి 3 ఇస్తానన్నాడు, 3 ఇవ్వలేదనుకో అప్పుడు ఎట్లా ఉండదో ప్రభుత్వం మనకు అసలు తెలియదు. ఇక అదే కూటమి ప్రభుత్వం వచ్చింది కదా సార్, దీని మీద మీ అభిప్రాయం? ఏం లేదు అభిప్రాయం. సీనియర్ సిటిజన్ గా మీ ఒక చంద్రబాబుదా? అదే కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, కూటమి ప్రభుత్వం, దీని మీద మీ అభిప్రాయం సార్ అంటున్నా? మంచిదే అంటాను, మంచిదే అంటాను. చంద్రబాబు అందరికీ మంచి చేస్తాడు అని. అంటే జగన్ గారు ఓడిపోవడానికి గల కారణాలు అంటే ఏం చెప్తారు? ఆయనకు జగన్ కారణాలు అంటే ఆయన చేసిన అకృత్యాలు. కొంచెం వెనక్కి కూర్చోండి ఒకసారి. కొంచెం ఏమనుకున్నా ఇప్పుడు చెప్పండి. జగన్ గారు ఓడిపోవడానికి గల కారణాలు అంటే ఏం చెప్తారు? జగన్ గారికి ఓడిపోయడానికి కారణాలు అంటే ఆయన ఓడిపోవడానికి మెయిన్గా అనుకున్నట్టుగా చేయలే, అదే మెయిన్ కారణం. మరి టీడీపీ అంటే కూటమి గెలవడానికి కారణాలంటే? కూటమి గెలవడానికి చంద్రబాబు చేశాడు, అంతా అందరిని మేకప్ చేశాడు, అందరిని కలుపుకున్నాడు, అందరితో సహజంగా మాట్లాడాడు, అంతా బాగా ఉంది. మరి ఎలా ఉండొచ్చు సార్ రానున్న రోజుల్లో? ఎలా ఉండొచ్చు? వచ్చే రోజులు బాగానే ఉండొచ్చు. ఏపీలో కూటమి గెలిచింది కదా, మీ అభిప్రాయం మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది ఏముంది, ఇప్పుడు అది అనుకున్న రీతిలో జనాలు చేసిన పనికి ఎవరు చెప్తారండి. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే అన్ని సంక్షేమ పథకాలు చేసిన మరి ఓడించటం అనేది అది చాలా దారుణం అని నేను భావిస్తున్నా. జగన్ గారు ఓడిపోవడానికి గల కారణాలు అనేది అసలు ఇంకా ఏమీ తెలియట్లా. ఆయన చేసింది మంచిగా కానీ చెడేం చేయలే. అంటే ఆ పార్టీ ఏం కాదు, అంతకుముందు వాళ్ళందరూ పాలన చేసిన ముఖ్యమంత్రులు అందరం చూసుకుంటే ఆయన బెటర్, మంచి పేదలకి డైరెక్ట్గా అన్ని పథకాలు అందేటట్టు చేశాడు. మరి ఎందుకు ఓడించారనేది ఆశ్చర్యం, అది తెలియట్లా అసలు. వీళ్ళు అమలు చేయలేని పథకాలు ఇచ్చారు కదా, ఒకవేళ మరి వాటి మీద ఏమన్నా జనాలు ఇది పెట్టి ఏమన్నా వేసారేమన్నా అనేది
అంటే జగన్ గారు మంచి చేశారని మీరు అంటున్నారు. ఓట్ల రూపంలో కనపడలేదు కదా. అవును, ఓట్లు కనిపించలేదంటే మరి అది జరిగింది, పొరపాటు ఎక్కడ జరిగింది అనేది. ఇప్పుడు ఉచిత బస్సు రేపు నుంచి చంద్రబాబు నాయుడు గారు చేయాల్సినవి తలకు మించిన భారం అయినవి ఉన్నాయి. మామూలుగా ఇప్పుడు ఉచిత బస్సులు 1500 నెలకి, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 3 గ్యాస్ బండ్లు. ఏమంటే గ్యాసు తగ్గించండి అంటేనే తగ్గించినటువంటి ప్రభుత్వాలు రేపు ఉచితంగా 3 ఎలా ఇస్తాయి? ఇవన్నీ అమలుగానే హామీలు ఇచ్చాడు, అవి అమలు చేస్తాడా చేయడం అనేది వేచి చూడాలి. ఇక్కడ మనం ఏపీలో కూటమి గెలిచింది కదా, దీని మీద మీ అభిప్రాయం? చాలా గుడ్, చాలా మంచిదే. ఏపీకి చాలా మంచి జరిగింది ఎన్నాళ్ళకి. మాట్లాడు బాబాయ్. ఇంకా అడిగి నేను చెప్తాను. జగన్ ఓడిపోవడానికి గల కారణాలు అంటే ఏం చెప్తారు? అతని యొక్క మూర్ఖత్వం, ప్రజలంటే లెక్కలేనితనం, అహంకారం. ఇంకా డబ్బులు ఇచ్చేస్తే ఓట్లు వేసేస్తారు అనుకున్నాడు. సంక్షేమం అభివృద్ధి లేదు. సంక్షేమం డబ్బులు ఎవడైనా ఇస్తాడు, ఏ ముఖ్యమంత్రి అయినా ఇస్తాడు, కానీ అభివృద్ధి ఉండాలి. అభివృద్ధి అస్సలే లేదు, శూన్యం. అన్ని రేట్లు పెంచేశాడు. అంటే కూటమి ఈ విధంగా ఇంత రీతిలో భారీ మెజార్టీ గెలవడానికి కారణాలు అంటే ఆయన చేసుకున్నదే, జగన్ చేసుకున్నది అంతా అవినీతి. ఆ మంత్రులు చూసా ఒక్కొక్కడు ఎలా మాట్లాడతారా? వాళ్ళతో మాట్లాడటం కూడా వాళ్ళ కోసం మాట్లాడకూడదు. మంత్రులు ఎలా మాట్లాడారు, నాకు కంట్రోల్ చేయాలి సీఎం అన్నాడు. ఈ రోజైనా కంట్రోల్ చేశాడా? అది వ్యతిరేకత. టీడీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో టీడీపీ గెలవడానికి, కూటమి గెలవడానికి కారణాలు ఏంటంటే అంటే నెక్స్ట్ ఓకే, చంద్రబాబు అయితే ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేస్తాడు. అమరావతి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో దాన్ని కంప్లీట్ చేస్తాడు. 5 సంవత్సరాల్లో అవ్వదు, ఒక 5 సంవత్సరాల్లో కంప్లీట్ 10 సంవత్సరాల్లో అవుతుంది. అది నారా లోకేష్ గారికి కూడా భారీ మెజార్టీ రావడం జరిగింది. అవును, అంత వ్యతిరేకత. 11 సీట్లు అంటే చూడు, అంత సిగ్గుసేటు చెప్పుకోవడానికి కూడా. ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా. 18 రావాలి, 11 వచ్చాయి. ఇప్పుడు ప్రతిపక్షం లేదు, మిత్రపక్షం ఉంది జనసేన పక్కనే. అది ప్రతిపక్షంగా ఉండదు కదా. ప్రతిపక్షంగా ఉంటుందా? ఉండదు కదా. మిత్రపక్షం అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు ఇప్పుడు. మరి ఎలా ఉండొచ్చు అనుకుంటారు? అంటే రాబోయే రోజుల్లో వీళ్ళని హామీలు ఇచ్చారు కదా, నెరవేర్స్తే అన్నీ ఒకసారి అవ్వవు, కొంచెం అన్నీ ఒకేసారి అవ్వదు, ఎవరి వల్ల అవ్వదు. కొంచెం టైం కావాలి. ఒకటి వచ్చేస్తాడు. పథకాలే కాదు, అభివృద్ధి ఉండాలి మెయిన్. అభివృద్ధి అస్సలు లేదు జగన్ పాలనలో. ఓకే, కూటమి గెలిచింది కదా మరి ఏపీలో, ఎలా చూస్తున్నారు దాన్ని? మరి దాన్ని బట్టి బాగానే వాళ్ళు చేసే విధానం ప్రకారం చేస్తారు. మనం నడవాలి. అంటే భారీ మెజార్టీతో గెలిచారు కదా చంద్రబాబు నాయుడు గారు. అవును, సంతోషమే, అందరికీ సంతోషమే. బాగానే వచ్చారు, బాగానే చేయాలని కోరు. అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణాలు అంటే ఏం చెప్తారు? కారణాలంటే ఎలా, ఎక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలిస్తేనే చెప్పవచ్చు, తెలియకపోతే తెలియదు. మరి లోకేష్ గారికి కూడా బాగా మెజార్టీ వచ్చింది కదా. లోకేష్ గారికి అందరికి బాగానే వచ్చిందండి. వచ్చి ఏం చేసి ఎలా వచ్చిందో ఏంటో తెలియదు. నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా ఎవరిని చెప్పాలి.